ఇదే విధంగా గోల్కొండలో కూడా శివశక్తి బోనం సమర్పించిన తర్వాత పోలీసులు ఏదైతే ఉన్నారో విచ్చలవిడిగా ఆయన మీద వాడి కొట్టినట్టుగా ఆయన గతంలో కూడా చెప్పారు. కన్నా ముదిరాజు గారు ఒకసారి చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, అసలు మీ మీద పోలీసులు అసలు చేయడానికి గల కారణం ఏంది? ముందుగా తెలంగాణ శివశక్తులందరికీ శరణార్థండి, పెద్దల చిన్నలందరికీ శరణార్థి, తెలంగాణ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి శరణార్థి. సో ఏమైందంటే మేము మొన్న బల్కంపేటలో తొక్కిసలాట అయింది, తోపులాట అయింది. దాంట్లో శివశక్తుల్ని జోగిని కొట్టడం జరిగింది. సో ఆ రోజు రథం తీసిన తెల్లారి మేము ఒక 2-3 మీడియా వ్యక్తులను పిలిచి, యూట్యూబ్ మన సోదరులను పిలిచి మేము మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది, వెనకాల నేను ఉన్నాను. సో వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వీడియోని గుర్తుపెట్టుకున్నారో ఏమో నాకు తెలియదు. సో ఆ వీడియో బల్కంపేటలో అయిన తర్వాత మన గోల్కొండ ఏదైతే ఉందో, నేను ఎంట్రీ అయ్యా గోల్కొండలో మార్నింగ్ 7కే వచ్చిన. నన్ను పోలీసులు అందరూ చాలామంది గుర్తుపట్టారు. రిసీవింగ్ అయితే బాగానే చేసుకున్నారు. ఆ కన్నగారు వచ్చారంటే ఆ సార్ వచ్చినారని మాట్లాడినా. వచ్చిన తర్వాత ఏదైతే ఉందో నేను బోనం చేసేసిన. మధ్యాహ్నం 1 గంట అయింది బోనం చేసినప్పటికీ. నా బోనం అయిపోయింది. ఆ బోనం ముందు కూడా కొంచెం చిన్న ఇష్యూ అయింది, పోలీసు వాళ్ళతో పంపించలేదు. సార్ని రిక్వెస్ట్ చేస్తే పంపించారు మళ్ళీ. సరే వెళ్ళొచ్చిన తర్వాత నా బోనం అమ్మవారి ఘటం సమర్పించి కిందికి వచ్చిన తర్వాత నా శిష్యులు ఎవరైతే ఉన్నారో బోనాలు తీసుకొని వస్తున్నారు ఎదురుగా. అయితే క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనేం చేసిన, నా శిష్యులు వస్తారు కదా అని చెప్పి సెక్యూరిటీ పర్పస్ నేను ఒక ఈరగొల పట్టుకొని పబ్లిక్ని దూరం ఉన్నాము బోనాలు అని చెప్పేసి పబ్లిక్ని పుష్ చేయడం జరుగుతుంది. సో వెనకాల నేనున్నాను, మధ్యలో బోనాలు. ముందు నా శిష్యులు, మీడియా సోదరులు, యూట్యూబ్ సోదరులు కూడా ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు వాళ్ళని. సో అయిపోయిన తర్వాత నా శిష్యుడు ఎవరైతే ఉందో ఇట్లా తోపులాట, పుట్ట దగ్గరికి వెళ్ళగానే పబ్లిక్ ఎక్కువ అయ్యారు, తోపులాట అయింది. దాంట్లో నా శిష్యుడు చూడుకొని పోలీసు మీద వీడియో చేసి వెనక్కి ఇట్లా పడ్డాడు. పడినప్పుడు నా మీద పడతావని చెప్పి నా శిష్యుని కొట్టిర్రు. నా శిష్యుని కొడితే నెత్తి మీద పెద్ద దెబ్బలు వెళ్తే వాడు ఫోన్ పట్టుకుని కింద పడిపోయాడు, అమ్మ అని కింద పడిపోయాడు. నేను చూసి ఉరికొచ్చి ఆ నెనికి దొబ్బి నేను ముందుకు వచ్చినాను. మా నెనికి దొబ్బి ముందుకు వచ్చి, సార్ ఆగురు సార్ అన్న, మమ్మల్ని ఎట్లా ఆపుతావరు అని చెప్పి. ఆల్రెడీ నేను పైన బనీన్ ఉంది, చేతి దండకడియం ఉంది, మెడలో మాలలు ఉన్నాయి, నా బొట్టు వేసుదారున కింద చీరుంది. నేను వీడియో కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి అండి. కొంచెం ఇగోండి నా వేసుదారున్న అదిగో ఉండనే ఉంది. కనీసం చూసినా వీళ్ళు శివశక్తి అని చెప్పి ఆగాలి కదండి, ఆగకుండా ఇగో ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. మీకు దెబ్బలు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మరి ప్రభుత్వం పట్టించుకుంటలేదా, పోలీసుల లోపమా మాకు తెలియదు. కానీ ఇట్లా చేసి మరి గుర్తు పెట్టుకొని మరి ఒక ఉగ్రవాదులు ఉంటారు చూడండి, వాళ్ళని తీసుకుపోయి మరి అంత మేము ఏం చేసినాం తెలంగాణలో. ఇగో ఈడ ఫిల్టర్ పట్టుకుంటే ఇగో ఇక్కడ గీరినవి కూడా ఉన్నాయి, ఇంకా కింద కూడా కొట్టినవి ఉన్నాయి. అవి చూపిస్తే బాగోదు, ప్రైవేట్ పార్ట్ల మీద కూడా చూపించుకుంటే బాగోదు. మరి ఇప్పటికైనా మీరు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బందులు అయినాయి, మాకు ఇబ్బందులు కాలేని లేదు, మాకు ఇబ్బందులు అయినాయి. మాకు ఇబ్బందులు అయినప్పుడు మేము వాళ్ళకి చెప్పినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని గుర్తించి మా పెద్దవాళ్ళకి ఫోన్లు చేసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా కానీ, పెద్దలతో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడైనా కానీ, ఒక సెక్షన్ పెట్టినప్పుడైనా కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గుడి ఎండోమెంట్ వాళ్ళు, శివశక్తులు కూడా రావాలని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు స్పందించి మమ్మల్ని పిలిచి మాకు ఒక పాసులు ఇచ్చి మాకు ప్రత్యేకమైన దర్శనం మమ్మల్ని చేపించిరండి. మా వెనకాల ఏ ప్రభుత్వాలు లేవండి, మాకు అవసరం కూడా లేదు. మీరు ఉంటారు రేపు పోతారు. మా శ్యామలమ్మ గారు ఇదే మాట అంటారు, మేము కూడా ఇదే మాట అంటాం. ఊపిరినంత వరకు మేము దేవుడి సేవలో ఉంటాం. మేము ఎవరికి కూడా మాకు పింఛన్లు కావాలి, పైసలు కావాలని చెప్పి అడుక్కుంటలేము. మా సొంత డబ్బులతో మేము చేస్తాం బోనాలు, మా సొంత ఖర్చుతో మేము చేసుకుంటాం. దీనికి కూడా మీరు అడ్డగిస్తాం, మేము ఇట్లానే చేస్తామంటే మేము ఏం చేయలేము సార్. పోలీసులు కొట్టిన తీరు చూస్తే చాలా విచక్షణంగా కొట్టిరు. ఎందుకంత పగబట్టిరు అసలు? ఇంతకుముందు ఏదన్నా విషయంలో మాకు ఇంతకుముందు ప్రభుత్వంతో కానీ పోలీసు వాళ్ళతో కానీ ఏ గొడవలు లేవు. మేము రోజు బోనాలు అంటే రోజు మేము తీయలేమండి. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకునే మనిషిని, దేవుడు వచ్చే మనిషిని. గోల్కొండ బోనాలప్పుడు, సికింద్రాబాద్ బోనాలప్పుడు, ఉజ్జయిని మహంకాళి బోనాలప్పుడు, మన బల్కంపేట బోనాలప్పుడు మేము ప్రత్యేకంగా కనిపిస్తాం. మమ్మల్ని జూన్నీకి జనాలు వస్తారు కాబట్టి మేము బోనాలు తీయడం జరుగుతుంది. ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా ఏ వాళ్ళతో లొల్లి పెట్టుకోలేదు, మాకు అవసరం కూడా లేదు. మేము ఏం చేస్తాం, మేము లొల్లి పెట్టుకోనికే బోనాలు తీస్తలేము కదండి, మేము ఫేమస్ గానికే బోనాలు తీస్తలేమండి. మా అమ్మవారికి మేము సంవత్సరం పాటు అమ్మవారి పేరు చెప్పుకొని బండారిచ్చి బతికేటోళ్ళం కాబట్టి, అమ్మవారి పేరు చెప్పుకునేటోళ్ళం కాబట్టి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తున్నామండి.
అమ్మవారు మన దగ్గరికి అయితే రాదు కదండి, మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అమ్మవారి దగ్గరికి మేము వెళ్ళి నిండు ఉపవాసంతో మీరు ఉండలేరండి. మేము ముందు రోజు నైట్ నుంచి మేము ఆహారం మానేస్తామండి. 2 పళ్ళు కానీ 2 ఇడ్లీలు కానీ తింటాం, ఆహారం మానేసి తర్వాత రోజు ఏ టైం అయినా కూడా మధ్యాహ్నం 1 గంట కానీ పొద్దున 10 కానీ సాయంత్రం 4 కానీ 6 కానీ నైట్ కానీ మేము ఉపవాసంతోనే అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. ఓకే, ఇంత జరుగుతున్న ఇప్పటివరకు ప్రభుత్వం నుండి కావచ్చు, అధికారుల నుండి కావచ్చు, ఏదైనా స్పందన దొరికిందా? వచ్చిందండి, స్పందన వచ్చింది. మేము వీడియో తీసినామని చెప్పి గుర్తుపెట్టుకొని కొట్టిర్రు, అదే స్పందన. పగబట్టిర్రే మరి, స్పందన అంటే అదే కదా. ఇప్పుడు ఆడ వీడియో మేము తీసినాం, పెద్ద వైరల్ అయిపోయింది వీడియో. ఆ వీడియోని చూసి చాలామంది కామెంట్లు కూడా పెట్టారు, మీ వెనకాల ఆలు లేరు, మా వెనకాల ఎవ్వరు లేరండి. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు కూడా ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు మాకు మంచిగా చేసారు కాబట్టి. రేపు పొద్దున సికింద్రాబాద్ 21వ తారీఖు జూలై మీరు మంచిగా చెయ్యుర్రి, నేను మీ పేరు కూడా చెప్తాను. ఇదే యూట్యూబ్ ఛానల్లో ప్రెస్ మీడియాలో ఎట్లా చెప్తున్నామో మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా చేసిందని మేము చెప్తాం. సరే, బోనాలు తీయము ఈసారి మేము అని చెప్పేసి కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అన్నారు. గతంలో ఎన్నడూ బోనాలు తీయకుండా అయితే, శివశక్తులు బోనాలు తీయకుండా అయితే లేని సందర్భం ఉంది. ఇప్పుడు బోనాలు తీయకపోతే ఏదైనా ఇబ్బంది జరిగితే ఎట్లుంటుంది? ఇప్పుడు బోనాలు తీయకపోతే రాష్ట్రానికి ఇబ్బంది అండి. తెలంగాణ రాష్ట్రాలకి, తెలుగుదేశాల ప్రజలకి ఒక నమ్మకానికి ఇబ్బంది అవుతుంది. అది ఒక నమ్మకం. అమ్మవారు బోనం అంటే అమ్మవారు మనకింత కొన్ని దేశాల భూకంపాలు, ప్రళయాలు అవన్నీ వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది చనిపోతుర్రు. మన ఒరిస్సా రాష్ట్రంలో కూడా మన ట్రైన్ ప్రమాదం అయ్యి కూడా రీసెంట్గా ఎంతమంది చనిపోయారు. మన రాష్ట్రంలో సుభిక్షంగా అమ్మవారు ఇది చేసుకుంటూ వస్తుర్రు. అమ్మవారికి మీరు డైరెక్ట్గా వెళ్ళి మేము అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా మాకు దేవుడు రావడం అనేది మా అదృష్టమో దురదృష్టమో దేవునికి తెలియాలి, మాకు తెలియదు. మాకు దేవుడు వస్తుంది కాబట్టి ఈ దారిలో నడిపిస్తుంది, మేము ఆ దారిలో నడుస్తున్నాం. ఓకే, ఫైనల్గా మీరు బోనాలు తీయాలంటే మీ డిమాండ్ ఏంది? మేము బోనాలు తీయాలంటే రేవంత్ రెడ్డి గారే కానీ, పోలీసు వాళ్ళే కానీ, ఏ ప్రభుత్వం వాళ్ళైనా కానీ మీరు వచ్చింది ఎందుకు, మమ్మల్ని మంచిగా చూస్తారని చెప్పి ఓట్లేసి గెలిపించడం మిమ్మల్ని. మేము బోనాలు తీయాలి అంటే మాకు ఒక పాస్ కావాలి, ప్రత్యేకమైన ఒక దారి కావాలి. మా ఫ్యామిలీ మెంబర్ని తెచ్చి మేము బోనాలు దర్శనానికి అడుగుతలేమండి. ఓన్లీ బోనం ఉంటుంది. మా వెనకాల ఒక 2-3 శివశక్తులు, ఒక బండారు, కొబ్బరికాయలు పట్టుకునే మా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా రావాలి. ఒడి బియ్యం కూడా పట్టుకుంటారు కాబట్టి మాతో ఒక 2-3 ప్రత్యేకంగా ఒక లైన్ పెడితే మేము ఆ లైన్లో వెళ్ళి బోనం సమర్పించి మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా చుట్టాలకు పాసులు కావాలని అడుగుతలేము. బోనం ఉన్న మాకు ఒక బోనంలో 2 అంతరాలు బోనం 10 కిలోలు ఉంటుందండి, 3 అంతరాలు 15 కిలోల వెయిట్తోని 2-3 అవర్స్ నీళ్ళు దాక్కుండా ఒక ఇది చేయకుండా అమ్మవారి మీద సేవ మీద అమ్మవారి మీదకి తెచ్చుకొని ఆడతామండి. మేము మా లెక్క ఐఏఎస్లు ఐపీఎస్లు ఆడతారా? ఆడేది మేమండి. మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతే. థ్యాంక్ యూ.